ప్రజలే నా యొక్క కుటుంబంగా భావించినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. శ్రీమతి లీల తను కూడా ఆ యొక్క దానికి అంగీకారం తెలిపింది. సంతానం లేకుండా ఆపరేషన్ చేయించుకున్నారు. ఈ యొక్క ప్రజలే నా పిల్లలుగా భావించినటువంటి గొప్ప మహానాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఈ యొక్క ఆయన యొక్క ప్రజలు కామ్రేడ్ పిఎస్ అనే పిలిచేటువంటి వాళ్ళు. అసలు ఈ యొక్క సుందరయ్య యొక్క ప్రత్యేకత ఏంటి అంటే సిపిఎం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు, రచయిత, భారత కమ్యూనిస్టు ఉద్యమ అగ్రనేత శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య. ఆయన యొక్క మే 1 నుంచి సుందరయ్య శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు గతంలో. ఆ యొక్క అఖిల భారత మహాసభ తీర్మానించినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్సవాల ప్రారంభ సూచకంగా ఢిల్లీలోని ఈ సభను నిర్వహించారు. ఆ మహానీయుని స్మరించుకుంటూ ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. పుచ్చలపల్లి సుందరయ్య 1913లో జన్మించారు. స్వగ్రామం నెల్లూరు జిల్లా అలగానిపాడు. చిన్నప్పుడే తండ్రి పోవడం వల్ల బావగారింట్లో ఉండి చదువుకునేవారు. 1921, 30వ మధ్య ప్రైవేట్ ట్యూషన్ చెబుతున్న టీచర్ వెంకటరత్నం వాళ్ళ వీరికి తెలుగు భాష మీద అభిమానం పెరిగింది. అంటే దానిని అభివృద్ధి చేసుకోవడంతో భోగరాజు నారాయణమూర్తి, విమలాదేవి, రాయచూరి యుద్ధం, తిమ్మరసు మొదలైనటువంటి చారిత్రక నవలలు చదవటంలో స్వాతంత్ర యోధుల మీద భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. వేమన పద్యాలు, సుమతి శతకం కంఠస్థం చేయడంతో సాంఘిక సమానత్వ భావాలు అలంకరించాయి. నియమబద్ధ జీవితానికి పునాదులు ఏర్పడ్డాయి. రాజమండ్రిలో వీరి బావగారు సెషన్ జడ్జిగా ఉన్నప్పుడు 1924-25లో పందిరి మల్లికార్జునరావు గారితో పరిచయం ఏర్పడింది. వారి సలహా అనుసరించి కోమర్రాజు లక్ష్మణరావు గారి భారతదేశ చరిత్ర గ్రంథాలు, చిలుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర, వీరేశలింగం, చిలకమూరి లక్ష్మీనరసింహం వాళ్ళ యొక్క గ్రంథాలను చదవటంపై భావాలు దృఢపడ్డాయి. ఇక 1925లో చింతరంజన్ దాస్ మరణించారనే వార్త విని కాంగ్రెస్ గురించి, అది నడిపే పోరాటాన్ని గురించి తెలుసుకోవాలని కుతూహలపడ్డారు. ఆ రోజు ఆంధ్ర దినపత్రిక చదవటం ప్రారంభించారు. 1919లో ఆ యొక్క డయర్ సేనాని జలియన్ వాలాబాగ్లో జరిగినటువంటి మరణ హోమం గురించి కాంగ్రెస్ విచారణ కమిటీ ప్రకటించిన రిపోర్టు తెలుగులో వెలువడింది. అది చదివి బ్రిటిష్ పాలనను కొనసాగించారు. అయితే 1925లో డిసెంబర్లో ఒక వ్యక్తిగత విప్లవవాద గ్రూపులో చేరారు. తర్వాత గాంధీజీ ఆత్మకథ చదివారు. వారి సంపాదకత్వంలో వెలువడుతున్నటువంటి యంగ్ ఇండియా వారపత్రిక కూడా చదవసాగారు. అప్పటి నుంచి ఖద్దర్ ధరించడం ప్రారంభించారు. సాధ్యమైనంత వరకు తక్కువ అవసరాలతో జీవితాన్ని నియబద్ధంగా గడపటాన్ని కృషి చేశారు. క్రమంగా ఇతర భావతరంగాలు వీరి ఆలోచనల్ని పదును పెట్టాయి. 1926లో మద్రాసులో 4వ ఫారం చదువుతున్నప్పుడు సవర్కర్ జీవితాన్ని గురించి చదివి ఉత్తేజం పొందారు. భారతీయ సంస్కృతిపై పాశ్చాత్య దేశాల్లో అనేక ఉపన్యాసాలు ఇచ్చారు. స్వామి వివేకానంద రచనల్ని చదివి ఆ స్వదేశాభిమానాన్ని, స్వయం శిక్షణని అలవర్చుకున్నారు. తిలక్ మాండల్ జైల్లో రచించినటువంటి గీత రహస్యం వీరికి కర్తవ్య ప్రబోధం చేసింది. నేను చదువుకున్న హై స్కూల్లో గీతా రహస్యం మీద నేనిచ్చిన ఉపన్యాసం విని విద్యార్థులు, ఉపాధ్యాయులు మెచ్చుకున్నారని ఒక ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. 1927లో జవహర్లాల్ నెహ్రూ రష్యా నుంచి తిరిగి వచ్చి ఆ దేశంలో సోషలిస్టు వ్యవస్థను గురించి ధారావాహికగా రాసిన వ్యాసాలు వీరిలో మొట్టమొదటిసారిగా సోషలిస్టు బీజాలు నాటాయి. 1927లో మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభ సంపూర్ణ స్వాతంత్ర్యం తన ధ్యేయమని తీర్మానించడం, మరుసటి సంవత్సరం మద్రాసులో సైమన్ కమిషన్కి వ్యతిరేకంగా జరిగినటువంటి హర్తాల్ బహిరంగ సభ, ఇవన్నీ సుందరయ్య గారిలో స్వాతంత్ర్యేచ్ఛను ఇనుమడింపజేశాయి. ఇక ఆ రోజు వీరు హై స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులు హర్తాల్లో పాల్గొన్నారు. మద్రాసులో చదువుకుంటున్న రోజుల్లో సుందరయ్య గారు ప్రతి ఏడాది వేసవి సెలవుల్లో స్వగ్రామం వెళ్ళేవారు. అలా వెళ్ళినప్పుడల్లా స్వంత పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేసేవారు. స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాక 1929లో వీరు మద్రాస్ లయోలా కాలేజీలో ప్రవేశించారు. ఇంటర్మీడియట్లో చదువుతున్నప్పుడు కొంతమంది తెలుగులో విద్యార్థులతో కలిసి సోదర సమితిగా ఏర్పడి వ్యాయామం, గ్రంథపఠనం, ఖద్దర్ విక్రయం మొదలైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేవారు. బొంబాయి నుండి వెలువడే యంగ్ లిబరేటర్ పత్రికకు ఇతరులతో కలిసి చందాదారులుగా చేర్పించారు. అప్పుడే కమ్యూనిస్టు ప్రణాళిక, కూలి పని, పెట్టుబడి,
మొదలైనటువంటి మార్క్సిస్ట్ గ్రంథాలు కూడా చదివారు. ఆనాటి నుండి కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేయటానికి నిశ్చయించుకున్నారు. భారత జాతీయ పోరాటంలో పాల్గొన్న తెలుగు ప్రముఖుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒకరు. కాంగ్రెస్ సోషలిస్టు పార్టీల్లోని కొందరి నేతలతో కలిసి దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీని నిర్మించారు. పార్లమెంట్కి ఆయన శాసనసభకైనా సైకిల్ పైనే వెళ్ళేవారు. పెళ్లి చేసుకున్నప్పటికీ పిల్లలు పుడితే ప్రజా ఉద్యమానికి సమయాన్ని కేటాయించమనే ఆలోచనతో సంతానం వద్దనుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినప్పటికీ తన పేరు చివర ఏనాడు రెడ్డి అని పెట్టుకోలేదు. వర్ణ వివక్షతను వ్యతిరేకిస్తూ ఎప్పుడూ సహంపక్తి భోజనాలు చేసేవారు. మెరిట్ జైల్లో ప్రారంభమైనటువంటి కమ్యూనిస్టు కుట్ర కేసు, ఆ విచారణ గురించి వార్తలు ప్రతిరోజు పత్రికల్లో వెలువడుతుండేవి. ఆ కేసులో ముద్దాయిలు ప్రాసిక్యూషన్ చెప్పేటువంటి అబద్ధాలకు ఆ గుబగుయ్యమైనట్లు జవాబులు చెప్పడం తమ ధ్యేయమని గురించి, ఆ విధానాన్ని గురించి నిర్మోహమాటంగా బల్లగుద్ది చెప్పటం, ఇవన్నీ సుందరయ్య గారి ఆలోచనల్ని పదను పెట్టాయి. ఒక రోజున విద్యార్థి గాంధీ టోపీతో క్లాస్కి వచ్చి కూర్చున్నాడు. అది చూసి ఒక క్యాథలిక్ ప్రొఫెసర్ ఆ విద్యార్థిని బయటికి పంపించేశాడు. మరునాడు విద్యార్థులందరూ గాంధీ టోపీలతో క్లాస్కి ప్రత్యక్షమయ్యారు. అది చూసి ప్రొఫెసర్ క్లాస్కి సస్పెండ్ చేశారు. వాతావరణం ఉద్రిక్తంగా ఉంది. సోదర సమితి సభ్యులు ఇతర విద్యార్థులతో చేతులు కలిపి సమ్మెకు పిలుపునిచ్చారు. ఇదంతా గమనిస్తున్న ప్రిన్సిపాల్ తెలివిగా నోటీస్ బోర్డులో ఎవరికి తోచిన టోపీలు వాళ్ళు ధరించవచ్చని ప్రకటించాడు. విద్యార్థులకు ఇదొక ఘన విజయమని చెప్పొచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరంలో చదువుతుండగా సుందరయ్య అలగానిపాడు వెళ్ళారు. అక్కడ వ్యవసాయ కార్మికులతో పనిచేయటానికి 1930 వేమన జయంతి నాడు ఆ యొక్క అవర్ణులకు సువర్ణులకు కలిపి సంపక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. సువర్ణులకు సుందరయ్య గారి దగ్గర బంధువులు దీనిని సహించలేక హరిజనులని రానియకుండా ఆప్ చేశారు. భూస్వాములు ఆ చర్యను అసమ్మతిగా సుందరయ్య 2 రోజులు ఆహారత్వం చేశారు. అది ఆ పేద ప్రజల్లోనూ హరిజనుల్లోనూ ప్రత్యేక అభిమానం కలిగించింది. నిరాహార దీక్షకు పూర్తి కాగానే సోదర సమితి పిలుపు మీద ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనటానికి పశ్చిమ గోదావరి జిల్లా వెళ్ళారు. భీమావరం తాలూకాలోని 2 చోట్ల చట్టధిక్కారం చేశారు. ఇక దురుసుమర్ వాలంటరీ శిబిరానికి వచ్చి అక్కడ వాలంటరీ కెప్టెన్గా పనిచేశారు. చట్టధిక్కారానికి పాల్పడిన వాడిని భీమవరం సబ్ కలెక్టర్ 1930 జూన్ 16న సుందరయ్య గారికి 2 ఏళ్ల కఠిన శిక్ష విధించారు. వీరికప్పుడు 17 ఏళ్ళు మాత్రమే. మైనర్ కావడం చేత తంజావూరు బాల నేరస్తుల్ని నిర్బంధించేటువంటి బోర్డర్స్ జైలుకి పంపించారు. ఆ జైల్లో పరిస్థితులు అతని నికృష్టంగా ఉండడం చూసి మరికొందరితో కలిసి నిరాహార పత్రం చేశారు. 5వ రోజున జైలు వాళ్ళు ఇనుప ఫట్కార్తో నోటిని తెరిచి గొంతులో గంజిపోశారు. తరువాత 24 గంటలు ఒంటి కట్లో నిర్బంధించారు. 2 నెలల తర్వాత తిరుచునాపల్లి జైలుకి వచ్చారు. తిరుచునాపల్లి జైలుకి మార్చారు. తిరిగి తంజావూరు బోర్డర్స్ జైలుకి మార్చారు. అక్కడ మళ్ళీ నిరాహార దీక్ష ప్రారంభించడం వల్ల రాజమండ్రి జైలుకి మార్చారు. ఆ జైల్లోని ఇతర రాజకీయ ఖైదులతో రష్యా విప్లవం గురించి అలాంటి విప్లవాన్ని మన దేశంలో కూడా నడపడం గురించి చర్చలు జరిపేవారు. రాజమండ్రి జైల్లో లాహోర్ కుట్ర కేసు ఖైదీలు శివవర్మ, విజయ్ కుమార్ సిన్హాలతో వీరికి పరిచయమైంది. వారిది హిందుస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ ఆర్మీ సోషలిజం సాధనకై వ్యక్తిగత విప్లవవాద చర్యలను చేపట్టినారు. అయితే గాఢమైన దేశభక్తి, అపారమైనటువంటి ధైర్య సాహసాలు గలవారు. అదే సమయంలో తమ ఉద్యమంలో ద్యోత్యకమైనటువంటి బలహీనతలు, అజాగ్రత్తల వల్ల కలిగినటువంటి నష్టాలు కూడా వారు వివరించారు. ఆ సమయంలో సుందరయ్య గారికి ఎంతగానో తోడ్పడింది. శివవర్మ అనే విప్లవ జీవితంలో ఎలా రహస్యంగా పనిచేసింది, జరిగిన పొరపాట్లు, విప్లవకారుల్లోని ధైర్య సాహసాలు అన్నీ వర్ణించి చెప్పేవారు. ఇక శిక్షాకాలం పూర్తి కాకముందే సుందరయ్య గారు గాంధీ ఇర్వన్ ఒడంబడిక ప్రకారం 1931 మార్చి 20వ తేదీన విడుదలయ్యారు. అప్పుడు వీరి బావగారు బెంగళూరులోని సెషన్ జడ్జిగా ఉండేవారు. అక్కడే సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఇంటర్ 2వ సంవత్సరంలో ప్రవేశించారు. సుందరయ్య గారి కార్యకలాపాలను గురించి విని అమీర్ హైదర్ ఖాన్ 1931లో ఆయనను కలుసుకోవడానికి వెళ్ళారు. తమకు కమ్యూనిస్టుగా పనిచేయమని సలహా ఇచ్చారు. తాను BA పూర్తి చేస్తానని, తల్లికి మాట ఇచ్చానని, అది పూర్తి కాగానే తన కాలాన్ని కమ్యూనిస్టు ఉద్యమంలో గడుపుతానని చెప్పారు. కానీ బెంగళూరులో 1931లో 6 మాసాలు మాత్రమే చదివి ఆ చదువుల వల్ల ప్రయోజనమేమి ఉండదనుకొని చదువుకు స్వస్తి చెప్పి తిరిగి అలగానుపాడు వెళ్ళారు. ఒక రోజున నెల్లూరు నుంచి
వీరెరిగినటువంటి దువ్విరి బలరామిరెడ్డి, చుండి జగన్నాథం, మరికొందరు అలగానిపాడు వచ్చారు. వీరు స్వాతంత్ర ఉద్యమంలో జైలుకు వెళ్ళి విడుదలై వచ్చాక వ్యక్తిగత విప్లవవాదాన్ని చేపట్టినారు. సుందరయ్య గారిని కూడా తమ వెంట తీసుకుపోవడానికి వచ్చారు. వీరి మధ్య దీర్ఘ చర్చలు జరిగాయి. వ్యక్తిగత విప్లవవాదం సరైంది కాదని ఎంత వాదించినా వారు వినలేదు. చివరికి కాదని లాభం లేక తిరిగి వెళ్ళిపోయారు. అంతకు 2 ఏళ్ల ముందే సుందరయ్య గారికి వ్యక్తిగత విప్లవవాదం పట్ల నమ్మకం పోయింది. సుందరయ్య వాడినటువంటి వస్తువులు, పుస్తకాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నాయి. కార్మికులను విపరీతంగా ప్రేమరించే సుందరయ్య పుట్టినరోజు కార్మిక దినోత్సవం కావడం యాదృచ్ఛికంగా చిన్నతనంలోనే ఆయన గురించి అనేక విషయాలను ఆసక్తిగా వినేవాడిని. ఒక మిత్రుడు తన కలకత్తాలో అనుభవాలను గురించి ఇలా చెప్పాడు. ఒక పార్కు దగ్గర అశేష జనసముద్రం, ఇళ్లపైన చెట్లపైన గోడల మీద నిలబడి ప్రజలు ఉత్సాహకంగా ఒక ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నారు. ఆ ప్రసంగించే వ్యక్తి శ్రీ సుందరయ్య గారు. ఆయన గొప్ప వక్త కాదు. సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా ప్రసంగించడం ఆయనకు చేత కాదు. ఎందుకంటే ఆయనది ఊకదంపుడు ఉపన్యాసం కాదు, పూర్తిపై సైద్ధాంతిక ఉపన్యాసమైన. అంతమంది ప్రజలు ఆయన కోసం వచ్చారంటే ప్రజలకు ఆయన మీద ఉన్న అభిమానమే కారణం. ఒక తెలుగు తేజం వంగదేశంలో తన వెలుగులు విరజిమ్ముతుంటే ఆ విషయం పైన నేను ఒక ఆంధ్రుడిగా పులకించిపోయాను. అదే సుందరయ్య గారి ఉపన్యాసం వినడానికి ఆయన సొంత గడ్డపై ఆయన ఆంధ్రదేశంలో పట్టుకొని వందలలోనే జనం ఉంటారు. నేనొక్కటినే చదివినట్లు కాదు నాకు గుర్తు. కలకత్తా స్కూల్లో విద్యార్థులకు డ్రాయింగ్ పరీక్ష జరుగుతుంటే ప్రశ్నపత్రంలో ఇల్లు బొమ్మ వేయమని ఒక ప్రశ్న ఉందంట. ప్రతి విద్యార్థి ఇల్లు బొమ్మపై వేశాడు. అందులో విశేషమేం లేదు. అయితే ప్రతి విద్యార్థి వేసిన ఇంటి బొమ్మ గోడ మీద సుత్త కొడవలి బొమ్మ ఉంది. అది సుందరయ్య గారి ప్రతిభ. చిన్నపిల్లల్లో మనసుల్లోనే సైతం మార్కిస్ట్ సిద్ధాంతాలను నాటుకొని పోయేటట్లు చేయటం, జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసినటువంటి మహనీయునికి ఆంధ్రదేశంలో తగిన గుర్తింపు రాలేదు. కార్మిక వర్గ పోరాటాలు నడపకపోవటం అనేది స్వాతంత్ర సాధన మార్గమని ఆయన నమ్మారు. కొన్నాళ్ల తర్వాత అలగానిపాడు విడిచిపెట్టి ఎక్కడెక్కడ కమ్యూనిస్టు ఉద్యమాలకి నిర్మాణానికి అవకాశాలున్నాయో కనుగొనడానికి 1933-34 మధ్య ఆంధ్ర జిల్లాలన్నీ పర్యటించారు పుచ్చలపల్లి సుందరయ్య.